అన్నదాత బిడ్డగా వెండితెర దేవుడిగా మొదలై తెలుగుదేశం పార్టీ స్థాపనతో రాజకీయ ప్రపంచనాన్ని పేద బడుగు బలహీన వర్గాల్లో చైతన్యాన్ని సృష్టించిన రాజకీయ రాజర్షి, తెలుగు చరిత్రను శాసించిన బ్రహ్మర్షి, ఎవరు అవునన్నా కాదన్నా ప్రజల గుండెల్లో నిలువైన నిజమైన భారత రత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు స్మరించుకుంటూ ఉన్నాను. చరిత్రలో కొన్ని ఘట్టాలు వస్తాయి. అవి ప్రభుత్వాలను మార్చడమే కాకుండా రాబోయే తరాల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి. 2024 ఎన్నికలు కూడా అలాంటివే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా జరగాలంటే రాష్ట్ర దూరదృష్టి, దృఢ సంకల్పం, కేంద్ర సహకారం తప్పనిసరి అని నమ్మిన గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తు తరాల కోసం తీసుకున్నటువంటి ఒక వ్యూహాత్మక నిర్ణయమే 2024 ఎన్డీఏ కూటమి. విచ్ఛిన్నమైనటువంటి ఒక రాష్ట్రాన్ని మళ్ళీ దేశంలోని ఒక అగ్రగామిగా నిలబెట్టే పునర్నిర్మాణ మహాయజ్ఞం. ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యాలు స్పష్టం. కోల్పోయిన పెట్టుబడులను మళ్ళీ తీసుకురావటం, నిలిచిపోయిన ప్రాజెక్టులకు మళ్ళీ ప్రాణం పోయటం, ప్రతి కేంద్ర రూపాయిని కూడా రాష్ట్ర అభివృద్ధిగా మార్చటం, యువత మళ్ళీ తమ కలలను ఆంధ్ర నేలపై నిర్మించుకునే విధంగా చేయటం మన ప్రభుత్వ లక్ష్యాలు. మన హక్కులను మనం సగర్వంగా సాధించుకుంటూ కేంద్రం నుంచి మునుపెన్నడూ లేని విధంగా నిధుల ప్రవాహాన్ని తెచ్చుకుంటూ ఒక సరికొత్త విజయ ప్రస్థానాన్ని మనం మొదలుపెట్టాం. ఈ మహాసంకల్ప యాత్రలో మొదటి అడుగు 5 అక్షరాల్లో నిండిపోయిన 5 కోట్ల ఆంధ్రుల కళ అమరావతి. అమరావతి మనం వచ్చిన వెంటనే 15,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో పెట్టారు. అందులో 13,500 కోట్లు బ్యాంకుల ద్వారా గ్రాంట్, 1,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధి నుంచి మనకి ప్రామిస్ చేస్తే ఇప్పటికే 7,100 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. రేపటి తరం గర్భపడే విధంగా ఒక అద్భుత ప్రపంచ స్థాయి నగరంగా ఈ అమరావతి రూపాంతరం చెందబోతా ఉంది. మళ్ళీ చరిత్రలో ఎవరు కదిలించలేని విధంగా, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా, రైతుల త్యాగాలకు శాశ్వత భరోసాగా నిలిచే విధంగా దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలను ఒకే ఒక్క పార్టీ తప్పించి వాటన్నిటి మద్దతుతో సాధించుకున్న అమూల్యమైన చట్టమే అమరావతికి చట్టబద్ధత. అమరావతి చరిత్రలో ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిలిచిన ఏకైక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతూ ఉన్నారు. అది వాళ్ళు గుర్తించుకోలేకపోయారు. సంఖ్యలతో వాళ్ళు అమరావతిని బంధిస్తే ఒక సంకల్పంతో అమరావతిని సాధించామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రెండవది పోలవరం. గోదావరి జలాలు సముద్రంలో కలవకుండా రైతన్నల జీవితాల్లో కలవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్ట్ ఈ పోలవరం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 7 లక్షల ఎకరాలకు ఇప్పటి వరకు సాగులోకి రాకుండా ఉన్నటువంటివి, అదేవిధంగా ఇప్పుడు సాగు చేస్తూ రెండో పంటకి ఉపయోగం లేనటువంటి 23 లక్షల ఎకరాలు, అంటే మొత్తం 30 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యి నీటి స్థిరీకరణ జరిగి రైతులకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం. 540 గ్రామాలలో స్వచ్ఛమైన శుద్ధమైన మంచినీరు వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే ఒక గుంటూరు ప్రాంతంలో తీసుకుంటే 3 లక్షల ఎకరాల ఆయకట్టుంటే 3 లక్షల ఎకరాల్లో మొదటి పంట పండుతుంది. కేవలం 1,50,000 ఎకరాల్లో మాత్రమే రెండో పంట పండుతుంది. అంటే ఇంకా 1,50,000 ఎకరాల్లో రెండో పంట పండితే 40,000 రూపాయలు పైగా రైతుల్లో ఆదాయం పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజు పట్టిసీమ కట్టినప్పుడు ఎకరానికి 30 బస్తాలు పండే వరి పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు కట్టిన తర్వాత 40-45 బస్తాలు పండుతూ రైతుల్లో ఆదాయం పెరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అర్థం చేసుకొని ఆ రోజు 2014లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 మండలాలు, తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపితే తప్పి నేను ప్రమాణ స్వీకారం చెయ్యను అని చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నెల నెల రివ్యూలు పెట్టారు. కేంద్రంలో ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో మంచి మంచి అధికారులను పెట్టి 70% వర్క్స్ కంప్లీట్ చేసి 2019లో వారికి అప్పచెప్తే వారు చేసినటువంటి నిర్లక్ష్యం, కాలయాపన ఈ ఆంధ్ర ప్రజలు క్షమించేటువంటి విషయం కాదు. కాంట్రాక్టర్లను మార్చారు, మంచి ఉద్యోగుల్ని మార్చారు, డయాఫ్రమ్ వాళ్ళు చెడిపోయే వరకు దాని విలువ తెలియకుండా చేసి 5 సంవత్సరాల్లో కనీసం 5% వర్క్స్ కూడా చేయకుండా
వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారు. మళ్ళీ మనం 2024లో వచ్చాం. వచ్చిన వెంటనే మళ్ళీ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేట్ చేయించాం. 36,000 కోట్ల రూపాయలు మళ్ళీ రీఎస్టిమేట్ చేశారు. ఇందులో ఇంకా దీన్ని పూర్తిగా ప్రారంభించాలంటే 12,000 కోట్ల రూపాయలు కావాలన్నారు. అంతర్జాతీయ నిపుణులతో డయాఫ్రమ్ వాల్ని చెక్ చేపించి మళ్ళీ దాన్ని పట్టాల మీదకి తీసుకొచ్చి ఇచ్చిన 12,000 కోట్ల హామీల్లో ఇప్పటికే 7,000 కోట్ల రూపాయల వరకు రిలీజ్ చేశారు. అప్పుడు 70 జగన్మోహన్ రెడ్డి గారు 5% పనిచేశారు. ఇప్పుడు 12% మనం పనిచేసి దాదాపుగా 2027లో పూర్తిగా కంప్లీట్ చేసి తెలుగు జాతికి అంకితం చేయాలనేటువంటి పట్టుదలతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కానీ ఉన్నారు. ఇటువంటి ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరాన్ని 5 సంవత్సరాలు సాగదీసిన జగన్మోహన్ గారు ఎక్కడ, 5 నెలల్లో అడ్డంకులన్నీ తొలగించి పరుగులు పెట్టించిన మేమెక్కడా అని మీ అందరూ తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను. మూడవది వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, వేల కుటుంబాల ఊపిరి, 1,00,000 మంది కార్మికుల చెమటతో ప్రజల పోరాట పటిమతో స్థాపించుకున్న ఆంధ్రుని హక్కు ఈ విశాఖ ఉక్కు. ఇలాంటి 2019, 2024 మధ్య రా మెటీరియల్స్ లేకపోవటం వల్ల, ఉన్న కెపాసిటీని ఉపయోగించుకోలేకపోవటం వల్ల విపరీతమైనటువంటి నష్టాలలోకి వచ్చి ఉక్కు కర్మాగారం మూతపడేటువంటి స్థితికి వచ్చింది. వేలాది కార్మికుల గుండెల్లో భవిష్యత్తుపై భయాన్ని నింపింది. అలాంటిది 2024లో మనం వచ్చిన తర్వాత అర్ధరాత్రి, నాకు ఆ సంఘటన ఈ రోజు కూడా గుర్తుంది, నిర్మలా సీతారామన్ గారు రాత్రి 12 గంటలకు ఫ్లైట్ దిగి వస్తే 1 గంటకి ఫైనాన్స్ మినిస్టరు, స్టీల్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని 11,400 కోట్ల రివైవల్ ప్యాకేజీ తీసుకొచ్చామంటే ఇది తెలుగుదేశం ఘనత అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అవే కాకుండా స్టేట్ నుంచి ఇవ్వాల్సినటువంటి వాటర్, పవర్, ట్యాక్సెస్ అన్నీ రిలీవ్ చేసి ఈ రోజున 3వ బ్లాస్ట్ ఫర్నెస్ను కూడా స్థాపించి మొట్టమొదటిసారిగా మళ్ళీ 50 కోట్ల రూపాయల ప్రాఫిట్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితిని కూడా స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మూతపడే స్థితి నుంచి మళ్ళీ మార్కెట్లో ధైర్యంగా నిలబడే స్థాయికి విశాఖ ఉక్కు చేరింది అంటే దానికి కారణం కూటమి ప్రభుత్వ సమన్వయం, సంకల్పం అని తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఉక్కును కరిగించవచ్చునేమో కానీ ఈ ఆంధ్రుల సంకల్పాన్ని, చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని కరిగించలేరు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ పథకాలు తీసుకుంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఈ దేశం అభివృద్ధి చెందాలని విస్తృతమైనటువంటి నిపుణులతో అనేక కమిటీలు వేసి ప్రతి రంగానికి, ప్రతి వ్యవస్థకి, ప్రతి వ్యక్తికి కూడా స్కీమ్స్ను పెట్టి అనేక సెంట్రల్ 60-40 కానీ 50-50 భాగస్వామ్యంతో అనేకమైనవి తీసుకువచ్చారు. ఆ రోజు మనం 2014-19లో ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకొని ఆ రోజు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా, మన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి SC/ST కాలనీలో, ప్రతి BC కాలనీలో సిమెంట్ రోడ్లు వేయించిన ఘనత కూడా మనమే తెలియజేస్తా ఉన్నాను. మీరు 2019-24 మధ్య వచ్చి ఇచ్చిన ఫండ్స్ అన్నిటినీ డైవర్ట్ చేశారు. మీరు ఇవ్వాల్సిన, స్టేట్కి ఇవ్వాల్సినటువంటి భాగస్వామ్యాన్ని ఇవ్వలేదు. ఈ విధంగా ఒక సమన్వయం లేకుండా చేస్తే మేము వచ్చేటప్పటికి ఆ స్కీములను బాగు చేయాలంటే 12,000 కోట్ల రూపాయలు మనమే తిరిగి చెల్లించి మళ్ళీ దాదాపుగా ఆగిపోయిన 94 స్కీమ్స్లో 82 స్కీమ్స్ని ఈ రోజున మళ్ళీ తీసుకొచ్చాం. వీటిల్లో ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి, కానీ నేను 1-2 ఉదాహరిస్తాను. ఇందులో మొదటిగా జల్ జీవన్ మిషన్, ప్రతి గ్రామీణ కుటుంబానికి ఫ్లోరైడ్ బారి నుంచి విముక్తి కలిగిస్తూ ఇంటింటికి శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఒక ప్రజా ఆరోగ్య విప్లవం జల్ జీవన్ మిషన్. దేశం మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు ఈ స్కీమ్కు పెట్టారు. మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 14,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాని 50-50 అంటే మనం కూడా కనీసం ఇంకో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా నీరు వచ్చేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 3 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది కూడా ఆ ఖర్చు పెట్టినవి కూడా సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకోకుండా ఎక్కడికక్కడ బోర్లు వేసి, ఆ వేసిన బోర్లు కూడా ఈరోజు ఎండిపోయేటువంటి పరిస్థితి. అంటే వాడుకున్న ఆ తక్కువ నిధులను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోలేని ఒక అసమర్థ పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో
2 లక్షల కొత్త ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా ఈ స్కీమ్ పూర్తిగా ఆగిపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని జలశక్తి మినిస్టర్ని అనేక సార్లు కలిసి మళ్ళీ ఆ స్కీము 2028 వరకు ఎక్స్టెండ్ చేసే విధంగా చేసి మొన్న మార్చి 26లో MOU చేసుకున్నాం. ఈ స్కీమ్ ద్వారా మళ్ళీ ఈ రోజున 2600 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి వచ్చినాయని నేను తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరైనా సరే నీళ్లు అందించడం అనేది సంక్షేమం కాదు, ఇది ఒక ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత అనే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించలేకపోయారు. ఈ విధంగా జాతీయ ఉపాధి హామీలో ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా అన్యాయంగా నిలిపివేసిన 180 కోట్ల రూపాయల నిధులు 2019-24 మధ్యలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ చేసిన నిధులను ఆపివేస్తే 180 కోట్లు మనం తీసుకొచ్చాం. అదేవిధంగా అడవుల్లో కొండల్లో నివసిస్తూ శతాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో PM జన్మన్ పథకం ద్వారా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు అనేక రోడ్లు ఇళ్ళు నిర్మించబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఈరోజు రైల్వే ఒకప్పుడు మన రాష్ట్రానికి 1000-2000 కోట్ల రూపాయలు వచ్చాయి. గత 2 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు, అంటే ఈ ఒక్క 2 సంవత్సరాల్లోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. 316 ROBలు RUBలు ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. 73 అమృత్ భారత్ స్టేషన్లు నడుస్తూ ఉన్నాయి. 16 వందే భారత్ ట్రైన్లు ఉన్నాయి. డబులింగ్, ట్రిపులింగ్, క్వాడ్రిపుల్ లైన్స్ అవుతా ఉన్నాయి. 2,500 కోట్ల రూపాయలతో ఈరోజు అమరావతి రైల్వే నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. 2వ విడత పూలింగ్ వచ్చి భూమి వస్తే అది మొదలవుతుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తీసుకొచ్చాం. అదేవిధంగా హైవేస్ గత 2 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు, అంటే కేవలం ఈ 2 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ నుంచి తీసుకొచ్చాం. ఒక 3 నెలల్లో అమరావతి రింగ్ రోడ్డు దాదాపు 25,000-30,000 కోట్ల రూపాయలతో అది కూడా శాంక్షన్ అవబోతా ఉంది. ఎయిర్పోర్ట్స్ మన మంత్రి గారు ఉన్నారు ఇక్కడ, వారు చెప్తారు. అయితే ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకుంటే మనం ఆ రోజున శంకుస్థాపన చేశాం. 5 సంవత్సరాల కాలయాపన చేశారు. 4,600 కోట్ల రూపాయల భోగాపురం ఎయిర్పోర్టు ప్రైవేటు పెట్టుబడి ఉంటే స్థలాలు ఇవ్వటం చేతగాక కేవలం 600 కోట్ల రూపాయల వర్కులు 5 సంవత్సరాలు చేశారు. వచ్చిన వెంటనే మంత్రి గారు గత సంవత్సరం 2,000 కోట్ల రూపాయల వర్కు, ఈ సంవత్సరం 2,000 కోట్ల రూపాయల వర్కు చేసి మొత్తం వర్కులు కూడా ఈరోజు పూర్తి చేసి త్వరలో ఓపెన్ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మనం ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత పూర్వోదయ స్కీమ్ అనేది కేవలం 5 రాష్ట్రాలకు ఇచ్చారు. ఒక కోస్టల్ కారిడార్ ఉన్నా, వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నా ఆ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినటువంటి పూర్వోదయ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా రాయలసీమలో హార్టికల్చర్ హబ్స్ కానీ, అగ్రికల్చర్ హబ్స్ కానీ, కాఫీ, క్యాషు, కోకోనట్, ఆక్వాకల్చర్ అభివృద్ధి చేసుకునే విధంగా, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో కనెక్టివిటీ, లాజిస్టిక్స్ పెంపొందించే విధంగా పూర్వోదయ స్కీమ్ని మోదీ గారు మనకు బహుమతిగా ఇచ్చారు. దానికి ఈరోజు 40,000 కోట్ల రూపాయల DPRలు సిద్ధమవుతా ఉన్నాయి. ఇవన్నిటినీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడే వీడియోలో చూశారు, ఒక బల్క్ డ్రగ్ పార్క్ కానీ, కొప్పర్తి నోడు కానీ, ఓర్వకల్ నోడు కానీ దాదాపు 5,000 కోట్ల రూపాయలతో వచ్చినాయి. ఇవన్నీ కాకుండా మీకు తెలిసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, నారా లోకేష్ గారి నిరంతర కృషితో గూగుల్ AI హబ్ $15 బిలియన్, అంటే 135,000 కోట్లు, ఆర్సెలార్ మిట్టల్ 140,000 కోట్లు, BPCL రామాయపట్నం 95,000 కోట్ల రిఫైనరీ, NTPC గ్రీన్ హైడ్రోజన్ 185,000 కోట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ 2,500 కోట్లు, AMCA డిఫెన్స్ ప్రాజెక్ట్ 15,800 కోట్లు. ఈ విధంగా ప్రపంచ దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నాయంటే అది యాదృచ్ఛికం కాదు, మన నాయకత్వంపై ఉన్నటువంటి ఒక నమ్మకం అని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. గూగుల్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకు ప్రపంచ భవిష్యత్తు టెక్నాలజీ అన్నిటిలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తన ముద్ర వేస్తూ ఉంది. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి, అవకాశాలు వస్తాయి, భవిష్యత్తు మారిపోతూ ఉంటుంది. ఇవి కాకుండా ఎన్నో ఉన్నాయి, సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను చెప్పడం లేదు. ఒక అమృత్ వాటర్ స్కీమ్ కానీ, PM సూర్య గారి ద్వారా పేదవాళ్ళకి సోలార్ పవర్ ఇవ్వటం కానీ, రాబోయే 750 ఎలక్ట్రిక్ బస్సులు కానీ, ప్రతి మేజర్ సిటీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కానీ, అదేవిధంగా ప్రతి మారుమూల గ్రామానికి 4G టవర్స్ కానీ, ప్రతి ఇంటికి ఆప్టికల్ ఫైబర్ కానీ, అదేవిధంగా పూర్తిగా మర్చిపోయిన టూరిజం, ఒక అఖండ గోదావరి, ఒక గండికోట, ఒక సూర్యలంక బీచ్, ఒక నాగార్జున సాగర్ బుద్ధిస్ట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ సెంటర్, ఒక అహోబిలం, ఒక బొర్రా కేవ్స్, ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. నిన్నటి వరకు నిర్లక్ష్యానికి గురైన ఆంధ్ర పర్యాటక ప్రాంతం ఈరోజు సంస్కృతి, వారసత్వం, ఉపాధిని కలిపే అభివృద్ధి శక్తిగా రూపాంతరం చెందుతా ఉంది. ఆఖరిగా
ఇవి ఆంధ్రప్రదేశ్ ఇవి వచ్చినటువంటి అన్నీ కూడా ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటాలకు, శ్రమకు, సహనానికి దక్కినటువంటి న్యాయమైన ప్రతిఫలాలు. విభజనతో దగాపడినటువంటి ఆంధ్ర ప్రజలు చరిత్రలో మళ్ళీ సగర్వంగా తల ఎత్తుకొని నిలబడే అవకాశం మనకి ఈరోజు వచ్చింది. ఇది దేవుడిచ్చిన వరం, చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం. ఈ వరాన్ని అందరం కలిసి వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతటి బలమైన కూటమి, ఇంత అనుకూలమైన తరుణం ఉన్న ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. నియోజకవర్గం నుంచి సచివాలయం వరకు, రాష్ట్రం నుంచి కేంద్రం వరకు ఒకే దిశ, ఒకే దృక్పథం, ఒకే సంకల్పంతో నడిస్తేనే 5 కోట్ల ఆంధ్రుల స్వర్ణాంధ్ర గమ్యం చేరుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆఖరిగా ఈ అమరావతి నుంచి పోలవరం వరకు, రహదారుల నుంచి రైతన్నల సంక్షేమం వరకు, మౌలిక సదుపాయాల నుంచి యువత విజయ పదం వరకు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విశేష సహకారాన్ని ఈ సభ హర్షధ్వానాలతో అభినందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆశయాలకు అండగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ మహానాడు సభ సాక్షిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.